హాయ్ అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్ రచిత రుచులు. ఈరోజు బాయిల్డ్ ఎగ్ కర్రీ చేస్తున్నాను. దీనికోసం నేను 4 ఎగ్స్ తీసుకుంటున్నాను. ఎగ్స్ వాటర్లో వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని బాయిల్ చేసుకోవాలి. పెద్ద సైజు 4 ఆనియన్స్ తీసుకొని కట్ చేసి పెట్టుకోవాలి. ఆయిల్ వేడి చేసుకొని పోపు దినుసులు వేసుకోవాలి. అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. కొంచెం పుదీనా వేసుకుంటున్నాను, కొంచెం ఫ్లేవర్ కోసం. సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని మిగతా ఆనియన్స్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ కర్రీలోకి ఆనియన్స్ ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి. చిటికెడు పసుపు వేసుకోవాలి. అన్నీ బాగా కలుపుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. సాల్ట్ వేసుకుంటే ఏంటంటే వాటర్ బయటకు వచ్చేసి ఆనియన్స్ తొందరగా ఫ్రై అవుతాయి. దీనికి కర్రీలోకి ఆనియన్స్ ఫ్రై అవుతేనే టేస్ట్ బాగుంటుంది. ఆనియన్స్ మగ్గడానికి కాసేపు మూత పెట్టుకోండి. ఈలోపు ఎగ్స్ పొట్టు తీసి పెట్టుకుందాము. ఆనియన్స్ మగ్గిపోయిందండి. చూడండి, ఆయిల్ పైకి వచ్చేసింది. ఇప్పుడు ఇందులోకి మనం రుచికి సరిపడా కారం వేసుకుందాము. నేను కొంచెం స్పైసీగా తింటాం కాబట్టి కొంచెం కారం ఎక్కువ వేసుకుంటున్నాము. మీరు చూసి వేసుకోండి. అలాగే కొంచెం గ్రేవీ కోసం కొన్ని వాటర్ తీసుకుంటున్నాను. 1 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. కాసేపు ఇవి బాయిల్ కావడానికి మూత పెట్టుకుందాం. ఈలోపు ఎగ్స్ను 4 వైపులా కట్ చేసి పెట్టుకోవాలి. ఘాట్లు పెట్టుకోవాలి. ఇలా చేసుకుంటే మనకు కర్రీ ఎగ్స్ లోపలికి పోయి టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు కర్రీలోకి మనము కట్ చేసి పెట్టుకున్న ఘాట్లు పెట్టుకున్న ఎగ్స్ వేసుకొని కలబెట్టుకొని 2 నిమిషాలు మూత పెట్టుకొని తీసుకున్న తర్వాత ధనియా పౌడర్, అన్నీ మిక్స్ చేసుకున్న ధనియా పౌడర్ అండి. అందులో గరం మసాలా కూడా మిక్స్ అవుతుంది. కాస్త జీలకర్ర మెంతుల పొడి వేసుకోవాలి. అన్నీ మిక్స్ చేసుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టుకోవాలి. కొంచెం ఆయిల్ పైకి తేలుతుందంటే మనకు కర్రీ అవుతున్నట్టు తెలుస్తుంది. చూడండి, ఆయిల్ పైకి వచ్చేసింది. చూడండి, మన కర్రీ అయిపోయింది. దీన్ని సర్వింగ్ బౌల్కి తీసుకుందాం. నా వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.